సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ కి ఎర్లీ సైన్స్ ఏమన్నా ఉంటాయా? మనం దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడం పాసిబుల్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మీకు కనుక కాఫ్ తో పాటు ఫ్లమ్ పర్సిస్టెంట్ గా వస్తుంది అంటే మోర్ దెన్ 1 month, మోర్ దెన్ 2 months కూడా కాఫ్ తో పాటు ఫ్లమ్ వస్తుంది అంటే అది సిఓపిడి అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఆయాసం అనేది స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. లాస్ట్ 6 months నుంచి కానీ లాస్ట్ 1 year నుంచి కానీ ఆయాసము స్లోగా పెరుగుతూనే ఉంది, మధ్యలో మీకు రిలీఫ్ రావటం లేదు. అది దాంతో పాటు పిల్లి కూతులు, ఛాతిలో నుంచి పిల్లి కూతుల్లాగా శబ్దాలు రావటం, అవి దాంతో పాటు ఛాతి పట్టేసినట్టుగా ఉండటము. సో ఈ ఇబ్బందులు కనుక ఉంటే మిమ్మల్ని సిఓపిడి అనే ప్రాబ్లం మీకు ఉందా లేదా అనేది ఎవాల్యుయేషన్ కంపల్సరీగా చేయించుకోవాలి. స్లోగా ప్రోగ్రెస్ అవుతున్న ఈ ఆయాసం ఏదైతే ఉందో అది నార్మల్ అనుకోవద్దండి. ఆయాసం మెల్లగా పెరుగుతుంది అంటే మాత్రం అది సిఓపిడి అయ్యే అవకాశం ఉంటుంది.